They're all really nice to me. They'll teach me if I'm going wrong. నా గురించి చెప్తాను. నాకు ఏడుపు వస్తుందిరా. చెప్పు. This Ravi Babu guy is there. It's really fun. మంచి తమ్ముడు. మంచి తమ్ముడు. మంచం అంటే మళ్ళీ బెడ్ అయిపోతుంది. మ్యాటర్ ఏంటంటే మన దాంట్లో ఒక వైరల్ కంటెంట్ ఉండాలి కాబట్టి ఏంటి నువ్వు ఆయన రిలేషన్ లో ఉన్నారంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటే వాటర్ ఛాన్స్ లేదు చెప్పాల్సిందే. అస్సలు లేదా. వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. దుర్గా గారి అఫీషియల్ ఛానల్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్యాక్ ఇన్ టు చాలా మంచి ఏంట్రా ఇచ్చేది? నేను ఎవరో తెలుసా? చాముండ అమ్మనే. అది వచ్చిందనుకో నీకు దెబ్బడి తిప్పుడే. ఇక్కడ ఈ మనిషి ఉంటే సందడే సందడి. చాలా సరదాగా ఉంటుంది నరేష్. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఎట్లున్నారు అంతా? తెలంగాణ ఆంధ్ర లాంగ్వేజ్ అయితే నేను తెలంగాణ మాట్లాడుతున్నాయండి. యాక్చువల్గా నాకు ఈ ఆశలు అవన్నీ పర్ఫెక్ట్గా రావు. డైరెక్టర్ ఏం చెప్తా చేస్తుంటా అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ లవ్, మీ ఎఫెక్షన్ అనేది నా ఛానల్ మీద చూపించినందుకు, నా మీద చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకా మీకోసం మంచి మంచి వ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక థ్యాంక్స్ దేనికి అంటే కనుక మా సీరియల్ మగవా సీరియల్ని 1 వీక్ అవుతుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎలా వెళ్తుంది టీఆర్పీ అని చెప్పి. ప్రస్తుతానికైతే చాలా బాగుంది. మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉందని అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ మీ అందరూ చూసారు నా ఇన్స్టాగ్రామ్లో మేము బ్యాక్ టు రీల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో టీం అంతా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి మా టీం అందరినీ మింగిల్ అయ్యే లోపల అసలు ఫ్రెష్గా ఉంటే ఎలా ఉంటారో చూపిద్దాం అనే థాట్తో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వెళ్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగువ ఇద్దరు మగవులు. ప్రస్తుతానికి ఒక మగువ అయితే అక్కడ పూలతో బిజీగా ఉంది. పెళ్లి డ్రెస్లో వెళ్ళి మాట్లాడతాం. హలో. షీస్ కృతిక, సో స్వీట్ గర్ల్. అంటే వచ్చిన చాలా తక్కువ టైంలో మింగిల్ అయిపోయింది. నేను తెలుగు ఇట్లా నేర్చుకుంది. అండ్ ఇప్పుడు ప్రామిస్ చేసింది ఏంటంటే నాకు కన్నడ కూడా నేర్పిస్తా అని చెప్పి వెళ్ళికొడుతుంది. నిద్దే బర్తిదే నిద్ర వస్తుంది. రాత్రి ప్యాకపోయే టైంలో కావాల్సిన దగ్గర ఇల్లేబా అల్లే ఓగు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా కన్నడ ఛానల్ పెట్టేస్తాను. డూ టుగెదర్. ఓకే, క్లోజర్ వస్తే అమ్మాయి వాయిస్ కూడా వినిపిస్తుంది. కొంచెం దగ్గరికి వచ్చే చెప్తా. ఎందుకంటే పాపం చాలా చిన్న పిల్ల కాబట్టి చిన్నగా మాట్లాడుతుంది. టెల్ మీ, ఇట్స్ యువర్ ఫస్ట్ సీరియల్. ఏ లాంగ్వేజ్ అయినా సరే, అన్ని లాంగ్వేజ్లో కూడా ఇదే ఫస్ట్ సీరియల్, రైట్? Yes, it's my first season. సో ఎలా అనిపిస్తుంది? It's really nice. I'm feeling amazing. తెలుగులో మాట్లాడాలి, తెలుగు ఛానల్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చాలా బాగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్. అస్సలు చెప్తా కదా, చాలా బాగా అనిపిస్తుంది. నేను thank you so much. I've gotten really lucky to have a really nice team. I didn't expect that I would mingle with my team. I was really nervous and all. Kani chala they're all really nice to me. They'll teach me if I'm going wrong. నా గురించి చెప్తాను. నాకు ఏడుపు వస్తుందిరా. చెప్పు. This Ravi Babu guy is there. It's really fun. Sometimes he'll show you the BTS as well. It's really nice. So fun working with him. I'm feeling great. Keep 200 subscribers ki congratulations. Ilage support cheyandi. చాలా మంచివాళ్ళు. మంచివాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? షీఈ్ ఫేమస్ మోడల్. సో అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడానికి నువ్వు చాలా మంది నీకు అనుకోని ఉంటావు. సో వాళ్ళు ఏం చెప్పారు పక్కన పెడితే నీకు ఎలా అనిపించింది అనేది నా మెయిన్ పాయింట్. అంతే. ఐ వాస్ నర్వస్ ఎందుకంటే న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజ్. నాకు సెప్టెంబర్ 5-6 months అయింది. ఆ టైంలో నాకు లాంగ్వేజ్ ఇష్టం పడుతుంది. లైక్ ఐ డోంట్ నో సో మచ్ ఆఫ్ తెలుగు అండ్ ఐ వాస్ వెరీ నర్వస్ హౌ టు మింగిల్ విత్ పీపుల్ అండ్ ఆల్. బట్ ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. వచ్చింది చాలా. All this is say hi to Chamundi.
చాముండి. all of them really nice people. They've తను కూడా వెరీ సూన్ ఛానల్ ఓపెన్ చేస్తుంది. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేమ్ వచ్చేసి లోల్లా స్వైడ్. మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో ఎన్ని లోలాస్ వాళ్ళు ఉంటాయి అంటే నిన్ను చూసి ఎవరన్నా టక్కుని పెట్టాలనుకున్నారు అనుకో, అట్లా సగంలో ఏం కాదు మాట్లాడు. ఇద్దరు ఉంటే ఇంకెక్కువ మంది చూస్తారు. దిస్ ఇస్ టూ మచ్. నా ఛానల్లో అమ్మాయిలు లేక అండ్ మా టీమ్ ని చూసి చూసి బోర్ కొట్టి కొత్త కలర్స్ తో మీరు కలర్ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతారా? సగంలో ఉన్నాను. టెల్ మీ. Yeah, I felt really happy. Everybody is supporting me. Chala support చేస్తున్నారు and I'm very grateful for it. Thank you so much. అందరికి పెద్ద థ్యాంక్స్. అండ్ మీరు కూడా ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, రీల్స్ ఫాలో చేయండి. రీల్స్ చేసిన మంచి రీల్స్ చేపిస్తున్నారు. హీ ఈస్ మేకింగ్ us do it. So thank you so much. ఎడిటింగ్ సూపర్ గా చేస్తాడు మా నరేష్. And then 5 ఇలాగే ఈ దెబ్బతో 1 మిలియన్ వెళ్ళిపోవాలి అబ్బా. కానీ నిజంగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. and quick గా like we shoot the video now and in 2 minutes the video is ready. ఎట్లుంటది మరి మనతో? కష్టం. తను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చిన తర్వాత కొంచెం పొగిడి. Yeah, please, I'll change my dress now. Hey, you didn't tell about dance master? Oh bro, yeah, dance master Chamundi. ఆవిడ డాన్స్ మాస్టర్ ఎలా నేర్పిస్తారనేది కూడా నేను ఒక చిన్న వీడియో బయట వేస్తాను. అందరికి చెప్పి తను ఎలా వేస్తారనేది. అందరికి నేర్పించి నేను మర్చిపోయా. Yeah, very first of all, since Reel Master is here, reel చేయడానికి డాన్స్ రావాలి కదా. మనందరికి అలా అంత బాగా రాలేదు. సో కౌంటింగ్ ది సూపర్ స్టార్ ఇక్కడే ఉంది కదా. సో ఫ్రీగా ఇన్ హౌస్ డాన్సర్ టీచర్స్ అండ్ వి లర్న్. అండ్ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే నా వ్లాగ్ లో వీళ్ళకి పేమెంట్ లేకుండా ఫ్రీగా వాడుతున్నాను. వచ్చింది తర్వాత మా బ్లాగుల్లో రావాలి నువ్వు. ఫీల్ అవుతా. నాకు సిగ్గు లేదు. తనకు కూడా సిగ్గు అంటే ఏంటో తెలీదు. I know. ఓ సో సారీ. సరిపోయావు. అయినా పర్లేదు, సిగ్గు లేదు నాకు. See, నేను ఒకటి ఫాలో అవుతా. జనాల కోసం ఇంకొకరి కోసం లేని రిలేషన్ కలుపుకోవాలి. ఇక్కడ ఏ ప్రాబ్లం లేనప్పుడు మనం ఎలా ఉన్నాం అలాగే మూవ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు నేను తన బేబీ అనాలనుకుంటున్నాను అనే ఇచ్చు నేను, కానీ అనలేను. ఎందుకంటే నాకంటే పెద్దది కాబట్టి నేను అనలేను. మనసులోరా అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సరే ఒక 30. What are you talking? What nonsense you are talking about me? 35. పెట్టేయచ్చు ఛానల్. సరే మ్యాటర్ ఏంటంటే నిన్ను కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో రేపే కాబట్టి అందువల్ల అందంగా అనిపిస్తున్నారు. నగలు తీసిస్తే చాలా బాగుంటాను. అంటే నీకేమ నువ్వు న్యాచురల్ బ్యూటీ సింపుల్గా. అది తప్పుగా అర్థం చేసుకోవద్దండి మీరు. సో మ్యాటర్ ఏంటంటే ఇది రేపో ఎల్లుండో పోస్ట్ అవుతుంది వీడియో వచ్చేసి. డీ షో గురించి అడగకూడదో తెలియదు. తనతో నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఒకటి సీరియల్ చేసా. దానికంటే ముందు మౌనరాగంలో నా ఫస్ట్ నెగిటివ్ నేను ఆడిషన్ ఇచ్చింది. దాంట్లో హీరోయిన్గా ఆడిషన్ ఇచ్చింది తినే అనమాట. దాంతో పాటు నేను చేశాను. అప్పటి నుంచి తను తెలుసు, కానీ కాంటాక్ట్ అయితే లేదు. బట్ సీతమ్మ వాకిట్లో హెలో చెప్పుకొని మాట్లాడుకున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ప్రాపర్గా కలిసి వర్క్ చేస్తుంది ఇక్కడ. తను మంచి డాన్సర్ అని తెలుసు, కానీ డీకి వెళ్ళేంత డాన్సర్ అని నాకు తెలియదు. డైరెక్ట్గా స్టేజ్ మీద చూసి అయిపోయింది, టాప్ 5లో ఉంటుంది అని ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో హౌ ఈజ్ యువర్ డీ జర్నీ ఈస్ గోయింగ్ ఆన్? గోయింగ్ గుడ్. కొత్త జోన్ ట్రై చేసా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. సరే కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడం ఇంకా. ఆ దెబ్బలు తగులుతుంటేనే ఇంకొంచెం పైకి ఎదుగుతూ ఉంటాం. 1 word about your master. Tell me. He is a very sweet person. Okay. Very sweet, very hard working, and చాలా క్రియేటివ్ అతను. అండ్ టెక్నికల్ వాల్యూస్ బాగా తెలిసింది. లైటింగ్ కావచ్చు, ఫ్రేమింగ్స్, ఆయన ప్రాపర్టీ. నేను 1 word కదా అడిగింది. ఎక్సలెంట్. అంటే యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మన దాంట్లో ఒక వైరల్ కంటెంట్ ఉండాలి కాబట్టి. ఏంటి నువ్వు ఆయన రిలేషన్లో ఉన్నారంట, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట, వాటర్ ఛాన్స్ లేదు చెప్పాల్సిందే. అస్సలు లేదా. ఏంటి పెళ్లి చేసుకున్నారంట, రిలేషన్లో ఉన్నారంట, లవ్ అంట. అమ్మ ఓపెన్ అవ్వాల్సిందే ఇక్కడ మా ఛానల్ అంటేనే. అది అదన్నీ కాదు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరం వెల్ విషర్స్ అని అలా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మంచి ఒకరు కోరుకునే వ్యక్తులము.
అదేంటంటే మేమిద్దరం యంగ్గా ఉండి ఇద్దరు బ్యూటిఫుల్గా ఉండి క్యూట్ కపుల్లా కనిపించడం వల్ల జనాలు ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు. సేమ్ ఇప్పుడు నన్ను కృతిని కూడా అలాగే అనుకుంటున్నారు అండ్ తను నన్ను తిన్ను కూడా అలాగే అనుకుంటున్నారు అండ్ నాకు కూడా ఓకే ఇటొకరిని చేసుకుని ఇందాక నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చేసి నలుగురిని చేసుకోవడానికి కూడా ఈ రవిబాబుకి ఓకే కానీ ఎవరు నన్ను తాకట్లేదు భయ్యా. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. సో జనరల్గా ఎలా అవుతుందంటే ఆర్టిస్ట్ లైఫ్ పొద్దున్న వచ్చి మేకప్ వేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా బావా 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 అని ఆఫ్ స్క్రీన్ పిలిచి ఆఫ్ స్క్రీన్ కూడా మేము అలా బిహేవ్ చేస్తాం కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటి ఏది జరగదు. చూసే కళ్ళకి అలా అనిపిస్తుందేమో. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మననేగా స్టార్ట్ అయింది 7 ఎపిసోడ్లకి ఇంత క్లోజ్ ఎట్లా అయ్యారా అనిపిస్తుంది. తను బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి అయినప్పటికీ అండ్ అక్క అని మేము ఆల్రెడీ మాకు ఒక కొత్త అక్క వచ్చేసింది నేత్ర అక్క, ఆవిడతో ఇంత ఫాస్ట్గా ఎలా మింగిలారంటే మార్నింగ్ టు నైట్ వరకు మేము జర్నీ చేస్తాం కాబట్టి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మీరు చాలా చూసేసారు, చాలా బ్లాగుల్లో చూశారు. సో అలాంటిది ఏమీ ఉండదు. వాంటెడ్లీ ఆ క్వశ్చన్ అడిగా, నేను పర్సనల్గా కూడా తను ఆ క్వశ్చన్ అడిగా అనమాట. అడిగి ఇట్స్ లైట్ తీసుకో మాట్లాడే నోట్లు మాట్లాడుతుంటాయి అని చెప్పాను అనమాట. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. ఈ సీరియల్లో నన్ను పెళ్లి చేసుకొని మిస్టర్ డైరెక్టర్ రాజశేఖర్ గారు చాలా మంచి మనిషి, చాలా దగ్గర మనిషి. మీకు అర్థం భయపడ్డావా? ఎందుకు వెళ్ళావు నువ్వు పక్కకి? స్పేస్ లేదని ఇక్కడ బ్రదర్, వీఆర్ బార్న్ బ్రదర్స్, నాట్ బట్ చాలా మంచి బార్న్ బ్రదర్స్, born brothers, BORN నాట్ more than brothers. yes. సో రామసక్కని సీత మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ సో అలాగా జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. నేనైతే 3.5 సంవత్సరాలు ఉన్నాను ఫిక్స్ అయ్యాను. ఈయన సినిమాకి వెళ్ళిపోతున్నానంటే నాకు లేటెస్ట్ న్యూస్. ఈయనతో కూడా ఎక్స్క్లూజివ్గా మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడదాం. అండ్ ఈజ్ రాజశేఖర్. ఎవరైనా నచ్చితే కనుక మీకు మెసేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన ఇంకా సింగిలే, పెళ్ళి అవ్వలేదు. అమ్మాయిలు ఇక్కడ వస్తే అమ్మాయిలు వచ్చారు ఈ రోజు అని చెప్పి టీ షర్ట్ ఇలా అనుకొని షర్ట్ కూడా ఇలా బటన్స్ పెట్టుకొని అలా వదిన నన్ను అడిగిన కంటెంట్ చేసేసా. ఆయనకి పెళ్ళయింది. అడిగిపో ఒకసారి. సార్ పేమెంట్ కాదు, ఒకటే మాట. ఈయన ఓన్లీ కెమెరా రోల్ యాక్షన్ అంటే ఓన్లీ ఆన్ స్క్రీన్ మాత్రమే చేస్తారు, ఆఫ్ స్క్రీన్ చేయరు. ఒక మాట మీరు మాట్లాడుతూ నేనే మాట్లాడతాను. చెల్లెల కాపురంలో మా నాన్న, ఇక్కడ మా పెద్ద నాన్న. నిజంగా ఈయన దగ్గర నుంచి నేను చాలా పాజిటివ్ వర్డ్స్ వింటుంటాను రోజు. మంచి అంటే చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అండ్ మీరు మాట్లాడాల్సిన అవసరం నా వాగ్లో కనిపిస్తే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. గాడ్ బ్లెస్ యూ. చాలు, 10 మాటలు అవసరం లేదు, ఒక వర్డ్ చాలు. అండ్ మా వాడి దగ్గరికి వెళ్దాం. పడితే వైరల్ అయ్యేదిరా వీడియో. పడి దెబ్బ తగిలి రక్తం వచ్చుంటే అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అయ్యో మాట్లాడండి. టెన్షన్ పడిపోయానంటే మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సరే దా. ఎందుకు టెన్షన్? పడ్డాడు కదా, నువ్వు హ్యాపీ కదా. అది ప్లాన్ చేయాలి సరే. పాపం ఇప్పుడు హ్యాపీ అన్నావు. లవ్ యూ రా తమ్ముడు. అండ్ ఆల్ ది బెస్ట్. అన్నయ్య అంటే గలీజ్గుందిరా, బూత్లో ఉంది అది. తప్పుగా మాట్లాడుతున్నారు. లవ్ యూ రా తమ్ముడు. ఏంట్రా లవ్ యూ రా తమ్ముడు. అలా కదా. అరే పూర్ణ లవ్ యూ రా. అది. సో నానిగా మీ అందరు వీడిని చాలా ఎంకరేజ్ చేశారు జీ తెలుగులో. దాని తర్వాత శ్రీవల్లిలో ఈ క్యారెక్టర్ ఏమేంటారు సుబ్బుగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇప్పుడు మగువాలో ఒక మంచి క్యారెక్టర్ కార్తికేయ హీరోగా చేస్తున్నాడు. నిజంగా ఈ 1 వీక్లోనే నేను ఆ రీల్స్ పోస్ట్ చేసిన దాని కింద కామెంట్స్ కానీ అండ్ ఫొటోస్ మీకు కొలాబ్ చేసిన ఫొటోస్ కింద కానీ మీరు పెట్టే మెసేజెస్తో వాడికి బ్లెస్సింగ్స్ వచ్చాయని అనుకున్నా. నా విష్ ఉండే అనమాట వీడిది డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక హీరో అవ్వాలని చెప్పి. ఆ విష్ నాకైతే ఫుల్ఫిల్ అయింది. అండ్ హౌ యూర్ ఫీలింగ్? శ్రీవల్లితోనే అయింది. శ్రీవల్లితో అయింది కానీ నేను అడిగింది ఇంకొకటి అడిగాను నేను. నాట్ ఇన్ దట్ దిస్ అనే. సో హౌ యూర్ ఫీలింగ్ అబౌట్ మగువా సార్ చెప్పండి సార్. రండి పర్లేదు రండి సార్. మనకి ఆర్టిస్టులు ఉండదు, లుక్ ఈయన చెప్పండి సార్ వచ్చేసి
నేను ఊరికి వచ్చాను ఇంటికి వెళ్దామని వచ్చాను అంతే. నా బ్లాగ్ లో కనిపించాలని వచ్చారు కదా మీరు. లేదా నిజం చెప్పండి, పాస్వర్డ్ కూడా తెలియదు. వచ్చినా సరే నేను పేమెంట్ ఇవ్వను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు నా ఫ్యాన్ కూడా తెలియదు నాకు. అటు పక్కన పిన్ అన్నారు, ఇటు పక్కన చేస్తున్నాను. సో ఆయన మా కో డైరెక్టర్ గారు, ఇంతకుముందు డైరెక్టర్ గారు శ్యామ్ గారు, ఇప్పుడు మా దానికి ఇప్పుడు షేవ్ చేసుకుని వచ్చాను కదా చెప్తే ముందే. తీసుకొచ్చారు కదా సార్ ఆల్రెడీ. కలర్ కూడా వేసేవాడి కదా. ఆయన ఏం లేదురా వాళ్ళకి అర్థమైంది. అండ్ వీఆర్ మిస్సింగ్ మా రామ్ సెకండ్ సీత. నిజంగా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా సరే వచ్చారు 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 వచ్చారు. సో వీఆర్ మిస్సింగ్ రామ్ సెకండ్ సీత. అండ్ వెరీ సూన్ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ వ్లాగ్లోనే మా రామ్ సెకండ్ సీత మొత్తం రియూనియన్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ విత్ వన్ బ్యూటిఫుల్ గార్జియస్ సిస్టర్. లైట్ వస్తలేదా? నేను ఇంకొకరితో మాట్లాడిస్తా. అండ్ ఇంకెవరు మాట్లాడదాం? మనం అక్కడ రామ్ సెకండ్ సీత మాట్లాడదా? చలో మేకప్ చేసుకొని రెడీ. ఆఫ్ స్క్రీన్లో కాళ్ళ వెళ్ళపడి ఆవిడని ఒప్పించాను, ఎందుకంటే తనకి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో కనిపించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆవిడంతే, తనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ అండ్ నీట్గా ఉందాగా అలా ఉంటారనమాట. అండ్ షీ ఈజ్ నేత్ర, మై సిస్టర్. హలో. వాట్ ఈస్ దట్ ఇంట్రొడక్షన్? అది ఏదో వచ్చింది మాట్లాడతాను నేను, అది కరెక్టా కదా అని ఎడిటింగ్లో చూసుకుంటాను. సో నైస్ టు వర్క్ విత్ యూ. అండ్ 2 రోజుల్లో నాకు అక్క అయిపోయింది ఆవిడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా గార్జియస్. చాలా కామెంట్ చూశాను అండ్ చాలా మంచి మంచి కామెంట్ చూశాను. మీరు చూసారో లేదో తెలియదు, నేను చాలా కామెంట్ చూసాను. గిఫ్ట్ బాగాలేదా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సో తెలుగులో మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు. పాస్ట్లో హీరోయిన్గా అండ్ నౌ అత్తగా. హౌ యూ ఫీలింగ్? దగ్గరికి రా, వాయిస్ వినిపించాలి. ఫీలింగ్ గుడ్. యాజ్ అన్ యాక్టర్ ఎవరికి యాక్టింగ్ కోసం ప్యాషనేట్ ఉంటే వాళ్ళు చేస్తారు. అలాగే నాకు కూడా నాకు క్యారెక్టర్ నచ్చింది, అందుకే నేను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ హియర్. నిజంగా యా, ఇప్పుడు తమ్ముడు దొరికాడు, చిన్న తమ్ముడు. సో జనరల్గా నేను నిన్న నైటే మీరు ఇన్స్టాగ్రామ్ చూసా. ఏంటి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారా ఈవిడ తెలుగులో, నేను ఎందుకు చూడలేదు అనుకున్నాను. బికాస్ దానికి ఈ క్యారెక్టరైజేషన్కి ఈ లుక్కి సంబంధమే లేదు, క్వైట్ డిఫరెంట్. అండ్ ఇంకొన్ని కామెంట్ చూసాను, అత్తగా ఉండాలి, కొంచెం హుందాగా ఉండాలంటే చెబ్బీనెస్తో అలా ఉండి ఒక ఓల్డ్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న ఆర్టిస్ట్లే ఈ క్యారెక్టర్స్ చేయాలి అన్నట్టుగా ఉండే. బట్ మీరు అదంతా చేంజ్ చేసి యువర్ యంగ్ అండ్ యువర్ ఫిట్. సో ఈ క్యారెక్టర్ని చాలా టఫ్ క్యారెక్టర్. హార్ట్ పాజిటివ్ అయినా సరే మీరు మాట్లాడే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో అది మీ ఒరిజినాలిటీ కాదు. సో ఎలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చేస్తున్నారు? No, somehow I feel there are some characters which relate to me. నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కొంచెం చంచలంగా అలాగున్నాను. ఓ ఒరిజినల్ క్యారెక్టరా? Yeah, so I relate myself sometimes, but not as a Atta garu, as an attitude, as in how you carry yourself, that's me. So that is complementing with the Chanchalamma also. Everybody liking it. I'm so happy. నాకు చాలా ఇష్టమైంది, నచ్చింది. హైదరాబాద్ వెళ్ళి ఆల్ దిస్ గుడ్ వెదర్ అడాప్టింగ్. ఒక సీరియస్ క్వశ్చన్, మనకి వైరల్ కంటెంట్ కావాలి కాబట్టి ఒక చాలా పర్సనల్ సీరియస్ క్వశ్చన్. మీరు తప్పుగా అనుకోవచ్చు, ఓకేనా? మీరు అడిగిన తర్వాత నన్ను తిట్టద్దు కూడా. మీరు ఎప్పుడు ఎందుకు అలా నవ్వుతూ ఉంటారు ఎవరైనా చూస్తే? సీరియస్ ఫస్ట్ టైం కనిపించినప్పుడు నవ్వకపోవచ్చు, కానీ ఒక 2-3 టైమ్స్ వాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే ఈజ్ ఓకే షీజ్ ఓకే అనగానే ఇంక ఇమీడియట్గా చూడగానే హాయ్ బై కంటే కూడా మంచి స్మైల్ వస్తుంది. Thank you for your compliment. Manchi smile. No, I connect to the people, but I may not talk very much to them. But నాకు నచ్చితే నేను స్మైల్ చేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ అందరూ నచ్చేవారు మన టీంలో అందరూ చాలా మంచివారు. 2 సార్లు స్ట్రెస్ చేశారు టీంలో అని. అంటే నా గురించే చెప్తున్నారు ఆవిడ. ఫస్ట్ మంచి టీం అంతా, సెకండ్ మంచి నా గురించి. సో వన్ వర్డ్ అబౌట్ రవి బాబు. మంచి తమ్ముడు. మంచి తమ్ముడు. మంచం అంటే మళ్ళీ బెడ్ అయిపోతుంది. సో హౌ అబౌట్ నరేష్? మంచి బాలుడు, ఓకే. హౌ అబౌట్ రవి బాబు? రవి బాబు అండ్ మన అందరు కలిసి అంత సీన్ చేయలేదు ఇంకా వరకు.
చేయలేదు యా అంత సీన్ చేయలేను మేబీ ముందు నెక్స్ట్ సీన్లో రెడీగా ఉన్నారా? ఈ సీరియల్ నేను ఓపెనింగ్ లోనే కొట్టించుకున్నానండి. రోజు సీన్లో ప్రతి సీన్లో ఒకరితో కొట్టించుకుంటాను నేను. సీరియస్గా ఐఎమ్ విషింగ్ ఇది ఈ జర్నీ ఇలాగే ఏదైతే మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో టీమ్ అంతా బాగుందని అనుకుంటున్నారో అలాగే మనం జర్నీ చేయాలని మనం కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనం 50 ఎపిసోడ్స్ 100 ఎపిసోడ్స్ టైం ఎపిసోడ్ ఎవరు నాకు చాలా మంచి కమెంట్ పెట్టారు అండ్ మెసేజ్ కూడా చేశారు ఇన్స్టాలో. నాట్ ఓన్లీ 1 ఎపిసోడ్ ఐ వాంట్ 1000 ఎపిసోడ్ టు బి సక్సెస్ఫుల్ అంట కోరుకుంటున్నాను. నేను అదే అంటున్నాను, వెరీ హ్యాపీ. 1000 ఎపిసోడ్స్ పక్కా అవుతుంది. బట్ నేను అనేది మళ్ళీ 100 ఎపిసోడ్స్కి ఇంకొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటూ టీంలో రీల్స్ వీడియోస్ చేసుకుంటూ 100K సెలబ్రేషన్స్ చేసుకున్నాం, 100 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అండ్ ఫర్ హిస్ యూట్యూబ్ ఆల్సో ప్లీజ్ ఫాలో హిస్ యూట్యూబ్ ఛానల్. హీస్ అ wonderful person as I met. I know him very less but I still feel he's a genuine guy. నిజమేనండి. వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్, దుర్గా గారి అఫీషియల్ ఛానల్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్యాక్ ఇన్ టు ఇండస్ట్రీ కాదు సీరియల్స్. ఇంకా సినిమాకి వెళ్ళలేదు కదా? ఇండస్ట్రీ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఇంకా ఈ జర్నీ బ్రేక్ రావద్దని. తినండి హ్యాపీగా. వితౌట్ యువర్ పర్మిషన్ కెమెరా పెట్టా బట్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ విజయ గారు కనిపించేంత ఇన్నోసెంట్ కాదు, షీ సో నాటీ. అది అందరికీ తెలుసు. సో మళ్ళీ మీతో వచ్చి మాట్లాడుతాం. తినండి ప్రశాంతంగా, దాని తర్వాత మాట్లాడదాం. ఈ బంగారం ముడిలో పోతున్నాడు. వద్దు వద్దంటే నా మొగుడు వినడాయే. ఇంత బంగారం ఉన్నప్పుడు ఈ బంగారం ఎందుకు? బ్లాగ్ లో మనోడు కూడా రావాలి, బ్లాగ్ చేస్తే తమ్ముడు కూడా రావాలి. ఎవర్రా మీరంతా? ఎవర్రా? గట్టిగా. బంగారం వద్దన్నాగా మరి ఇచ్చేసాయి. ఓకే, ఇప్పుడు నాది పది. ఇచ్చేసాయి. ఏంట్రా ఇచ్చేది? నేను ఎవరో తెలుసా? చాముండా అమ్మనే. అది వచ్చిందనుకో నీకు దెబ్బడి తిప్పుడే. చాముండా హలో చాముండే. అదిగో వస్తుంది చూడు నా బంగారం. 3, 2, 1 go. తల్లి దగ్గర బంగారం ఉందంటే బిడ్డ దగ్గర వజ్రాలు ఉన్నారా? 2, 1 go. ఒరే, మా బిడ్డ దగ్గర వజ్రాలు ఉంటాం కాదు, నా బిడ్డే పెద్ద వజ్రం. 3, 2, 1 go. కూతురా మజాక? అయ్యో నా కూతురు మజాక. బావు నీళ్ళు తాగించండి. ఓకే, 3, 2, 1. ఎక్కువసేపు డాన్స్ అక్క. ఓకే డన్. మళ్ళీ 1 go. నా సంగతి ఇలా తెలియలేదు. వీటి సంగతి కూడా తెలీదు. గిల్టీ అని పలా. Done. 2, 1 go. Okay. Ready? 3, 2, 1 go. అంతే డన్ అన్న. ఓకే. ఏయ్ మొన్ననే కొడుతావు ఆయన. ఓకే పర్ఫెక్ట్. అది పడిపో మళ్ళీ తన్నగానే. రెడీ? 3, 2, 1 go. రెడీ? 3, 2, 1 go. సో ఈ విధంగా నడుస్తుంది ఇదన్నమాట వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నా 100K సెలబ్రేషన్స్ కూడా రేపు జరగబోతున్నాయి. సో దాంట్లో మిగతా వాళ్ళతో మాట్లాడించి అండ్ మీరు అడిగే శ్రవంతో కూడా మాట్లాడించి సెలబ్రేషన్స్ అంతా చూసుకుందాం. ఇలాగే ఫన్నీగా అంటే మేబీ నేను అనుకుంటాను, నేను ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంచాలని అనుకుంటాను, అది ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్
అది నిజమే 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 నేను వస్తున్నా చెప్పబోతున్నా. ఇక్కడ ఈ మనిషి ఉంటే సందడే సందడి. చాలా సరదాగా ఉంటుంది నరేష్. నువ్వు ఉంటే ఎస్ చాలా సెల్ఫ్లెస్ పర్సన్. సెల్ఫ్లెస్ సెల్ఫ్ లవ్ పర్సన్ నేను. ఇంకోటి ఏంటంటే మనకి అందరి వాళ్ళు ఉన్నాం సెల్ఫ్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తమ్ముడితో ఒక్క పావు గంట కూర్చుని చాలు, అన్ని మర్చిపోతాం అబ్బా, హ్యాపీగా ఉంటాం. అందుకోసం వాళ్ళు అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇలాగే మీ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. డార్లింగ్ మీరు చేస్తారంటే చేసేస్తారు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. గంట కూడా కొట్టండి అమ్మోయ్. అమ్మో మా అక్క వదలదమ్మా. బాయ్ బాయ్.